సహస్ర మెడలో తాళి కట్టకుండా విహారి ఆ తాళిని కింద పడేస్తాడు. దాంతో యమున విహారిని నిలదీస్తూ, ఎందుకు నువ్వు ఈ పెళ్లిని ఆపేశావు? నాకు సమాధానం కావాలి. ఇప్పుడు కనుక నువ్వు సమాధానం చెప్పకపోతే నేను చచ్చినంత ఓటే అని చెప్పి యమున నిలదీస్తూ ఉంటే, అప్పుడు విహారి, నీ ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందమ్మా అని చెప్పి విహారి లక్ష్మికి తనకు పెళ్ళైందన్న విషయాన్ని చెప్పబోతూ ఉంటే, అప్పుడు సహస్ర, ఇప్పుడు కనుక బావ లక్ష్మికి తనకు పెళ్ళైందన్న నిజాన్ని బయట పెడితే ఇక బావ నాకు ఎప్పటికీ దక్కడు అని చెప్పి ఏడుస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పైనుండి లక్ష్మి ఇదంతా చూస్తూ కిందకి వస్తూ ఉంటుంది. విహారి సహస్ర వెళ్ళి తలుపులు వేసుకోవడంతో గది బయట నుండి సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ తనని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు సహస్ర తన ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోబోతూ ఉంటుంది. పద్మాక్షి కోపంతో ఊగిపోతూ యమున చెంప లక్ష్మి చెంప పగలగొడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో సహస్రాని విహారీ కాపాడుతాడా, లేదంటే సహస్ర ఆత్మహత్య చేసుకొని చనిపోతుందా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చితే తక్కువ లైక్ చేయండి.